చెప్పండి. అదే రాజు, ఆ రోజు అనుకోని సిచ్యువేషన్స్ వల్ల 3 ముళ్ళ ప్రోగ్రాం ఆగిపోయింది కదా. మళ్ళీ దగ్గరలో ఏవో ముహూర్తాలున్నాయంట. నేను పంతులు గారిని కనుక్కున్నాను. మంచి ముహూర్తం పెట్టించమంటావా? ఎందుకంటే నాకు ఫారెన్ వెళ్లాల్సిన పనుంది. ఈ ప్రోగ్రాం ఉందంటే ఆ వర్క్ ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటాను. ఈ కార్యక్రమం అయిపోయాక వెళ్తానులే. ఏమంటావు? అసలు మీరెవరండి మా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి? మేమేం చెయ్యాలో ఏం చేయకూడదో అది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. కావాలని రెచ్చగొట్టడానికి కాకపోతే అసలు ఇప్పుడు ఆ టాపిక్ మీకెందుకు? అయ్యో రాజు, డోంట్ థింక్ అదర్వైజ్, ఓకే? నేను మీ ఫ్యామిలీకి శ్రేయోభిలాషం కాబట్టే జస్ట్ క్యాజువల్ గా అడిగానంతే. అవసరం లేదు. అలా మాట్లాడతావేంట్రా? తను మామూలుగానే అడిగారు, అపార్థం చేసుకోవడమే తప్పు. పైగా నీలాంబర్ గారు మనకు వెల్ విషర్. నువ్వలా నమ్మినన్ని రోజులు ఈవిడ మన పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎలాంటి ఉద్దేశాలు మనసులో పెట్టుకుని ఏం మాట్లాడతారో నాకు బాగా తెలుసు. ఈ టాపిక్ తెస్తే నా కోపం వస్తుందని తెలిసి కూడా అడుగుతుందంటే ఏంటమ్మా అర్థం? నా మూడ్ని డిస్టర్బ్ చేయడమే తన మోటివ్. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రాజు. నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నాకు తెలుసులేండి ఎవరు ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు. నీలాంబరి చాలా ఓవర్ చేస్తుంది. కావాలని దొరబాబుని రెచ్చగొట్టి అత్తయ్యగారి ముందు మంచితనంలా యాక్ట్ చేస్తోంది. సారీ నీలాంబర్ గారు, రాజీవ్ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. వాడేదో మూడవుట్లో ఉన్నాడు, మీరు మనసులో పెట్టుకోకండి. పర్లేదు పర్లేదు మాధవి గారు, నేను అర్థం చేసుకోగలను. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఉంటాను. రాజు, నన్నే అన్నన్ని మాటలంటావా? దీని పర్యవసానం త్వరలోనే నువ్వు అనుభవిస్తావు. ఏమైంది రాజీవ్ నీకు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీలాంబర్ గారిని ఇన్సల్ట్ చేసుకుంటూ అలాగేనా మాట్లాడేది? మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తను బాధ్యత తీసుకొని పెద్ద మనిషిలా వ్యవహరిస్తారు కాబట్టి ఏదో క్యాజువల్గా అడిగారు. అంత మాత్రాన ఆవిడ మనసు నొచ్చుకునేలా మాట్లాడడం నాకేం నచ్చలేదురా. అమ్మా, నువ్విలా వెనకేసుకురాబట్టే తను అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. అయినా నాకిష్టం లేని టాపిక్ నా దగ్గర ఎవరు తెచ్చినా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వీడేమో 3 ముళ్ళ టాపిక్ తెస్తే కోపంతో ఊగిపోతున్నాడు. శ్రావ్యేమో తనకెప్పుడు రాజీవ్ భార్యగా అర్హత వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తూ బాధపడుతోంది. ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుందో. ఉదయాన్నే లేచి జాగింగ్కో జిమ్కో వెళ్లాల్సిందాన్ని ఇప్పుడు ఇలా స్కూల్ స్టూడెంట్లా అటెండెన్స్ వేయించుకోవడానికి రావాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ దరిద్రాన్ని భరించాల్సి వస్తుందో ఏంటో. ఇంకా ఏం చేస్తుందో ఈ మహాతల్లి. డోర్ తీయడం లేదు, ఎంత కొట్టినా డోర్ తీయడం లేదు. పెద్ద బిలినియర్ అయినట్టు పొద్దక్కి 9 గంటలైనా సరే మేడం గారు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. సర్లే, తొందరగా ఓవర్ యాక్షన్ చేసి ఇక్కడి నుంచి బయటపడాలి. అమ్మా
అమ్మ లే అమ్మ, టైం 9 అయింది. ఇంకా నిద్రపోతున్నావేంటి? అమ్మా, ఏంటి జ్వరం వచ్చినట్టుంది? అనవసరంగా నేను టచ్ చేశాను. నాకు కూడా జ్వరం వస్తుందో ఏంటో. అయినా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలాంటి యూజు లేదు. ఒకవేళ ఇవిడ నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంటే నేను వెళ్ళిపోవడం చూసి నాది దొంగ ప్రేమ, కన్న కూతురు కాదేమో అన్న డౌట్ వస్తుంది. అందుకే ఇప్పుడు తప్పక ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.